వెల్కమ్ టు బిగ్ బాస్. హాయ్, నేను విజయంతి ఒల్లూరుపల్లి. సాటర్డే ఎపిసోడ్ హోస్ట్ నాగార్జున గారు చాలా బాగా చేశారండి. అసలు అత్యంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు అన్ని కత్తులు తీసుకొచ్చారు ఆయన. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క కత్తి అది తీసుకొచ్చి ఒక్కొక్కరికి పాయింట్అవుట్ చేస్తూ అన్ని కత్తులు చివరికి వీరిషక్కడ వేశారు. అంటే అంతమందికి కూడా వీడియోలు మరి వాళ్ళ మీద కంప్లైంట్స్ రెడీ చేసుకొచ్చారు. మరి అందులో ఒకటేమో కళ్యాణ్ పిలిచి, నువ్వు సంచాలకుగా కరెక్ట్ చేశాను అనుకుంటున్నావా అన్నాడు. ఎస్, కరెక్ట్గా చేశాను, నేను చూశాను, డైమెన్షన్స్ కొలిచాను, కరెక్ట్గా పెట్టారు పిల్లలు సంజన గారు అన్నాడు. అయితే మరి లాస్ట్ది ఎవరు పెట్టారు అంటే, లాస్ట్ది డెమాన్ కాదు, సుమన్ శెట్టి పెట్టారు అనుకుంటానండి అన్నాడు. అనుకుంటామేంటి, నువ్వు చూసావా అంటే, వీళ్ళందరూ అన్నారండి అన్నారు. అయితే నువ్వు వీడియో చూడని చూపిస్తారు. వీడియోలో అది 6th బాక్స్ సంజన గారు పెట్టారు. మరి నువ్వు ఎలా చెప్పావు చూడకుండా అంటే, నేను పిల్లల్ని చూసి పెట్టానండి అంటే, యాక్చువల్గా న్యాయమే జరిగింది ఆవిడకి. కానీ సంచాలకుగా నువ్వు ఎవరు పెట్టారనేది కూడా నువ్వు చూసుకోవాలి. ఆడియన్స్ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ చెప్పిన దాన్ని విని నువ్వు ఫాలో అవ్వకూడదు అని చెప్పి ఒక కాషన్ ఇచ్చి చెప్పారు. కానీ మరి ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ మీరు అందరు కంటెస్టెంట్స్కి ఒక గేమ్ పెట్టారు. అదేంటంటే, ఒక ఫిష్ ట్యాంక్ లాంటిది పెట్టి దాని మీద ఒక పడవ పెట్టారు. ఆ పడవలోనేమో మీరు విన్నింగ్ వైపు ఎవరు తీసుకెళ్తున్నారో వాడు ఫోటో పడవ మీద పెట్టమన్నారు. మిమ్మల్ని ఎవరు ముంచేస్తున్నారో ఆ టబ్లో పెట్టమన్నారు. అలా పెట్టిన దాంట్లో 2 తనిజకి వచ్చినాయి, డౌన్ వచ్చిన వాటిలో. అలా 4 వచ్చినాయి సంజనాకి, మరి 2 దివ్యకు వచ్చినాయి. ఇలా ఎక్కువ వచ్చిన వాళ్ళని తీసుకుని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్. అదేంటో తెలుసా అండి, సంజనాకి హృదయ విదారకమైన పనిష్మెంటు. నీకు ఫ్యామిలీ వీక్ లేదు, నీ ఫ్యామిలీ మెంబర్స్ రారు అనేటప్పటికి ఇంకా చూడాలి ఆవిడ ఏడుపు, ఆవిడ ఫీలింగ్స్. సార్ నేను వెళ్ళిపోతాను సార్, ఇక్కడి నుంచి నన్ను పంపించేయండి, ఇట్స్ బెటర్, ఐ విల్ గో బ్యాక్. నాకు ఐ లవ్ బిగ్ బాస్ కానీ ఇన్ని వారాలు నేనున్నాను కానీ నన్ను పంపించేయండి అని ఆవిడ చాలా ప్రాధేయపడింది. అయితే ఇమాన్యుల్ వాళ్ళందరూ కూడా ఆవిడ కన్సోల్ చేశారు. ఏదైనా అది కొంచెం బాధగానే అనిపించింది. మరి బిగ్ బాస్ ఆవిడ కోరిక మేరకు వాళ్ళని తీసుకొచ్చి చూపించాలని మేము అందరం అనుకుంటున్నాము. మరి ఇంకొకటి ఏంటంటే, ఇంకా లాస్ట్లో ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్లో మనం ఎవరెవరు అవ్వాలని అనుకుంటామో ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అదేంటంటే పేరేంటంటే మర్చిపోయాను నేను, నిఖిల్ నాయర్ అస్సలు అవుతాడు అనుకోలేదు నేను. నిఖిల్ నాయర్ని ఎలిమినేట్ చేసేసారు. అసలు నిఖిల్ నాయర్కి ఏంటండి, చక్కగా ఆడాడు, చివరిలో మంచి గేమ్స్ ఆడాడు. ఈవెన్ క్యాప్టెన్ దాంట్లో కూడా జస్ట్ ఇలా పట్టుకున్నప్పుడు ఆవిడ సంజన వెయిట్ పెట్టబట్టి అతను పడిపోయింది. ఏదైనా అతను బాగా ఆడాడు, అందరం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా అని. అతను వెళ్ళిపోయినందుకు కూడా కొంచెం బాధ అనిపించింది. మరి చూద్దాం సండే దాంట్లో ఎవరిని ఎలిమినేట్ చేస్తారో, మనం ఊహించిన వాళ్ళని చేస్తారో, మిగతా వాళ్ళని చేస్తారు. ఏదైనా బాగుందండి బిగ్ బాస్. నాగార్జున చక్కగా అందరికీ క్లాస్ తీసి బాగా చిన్న చిన్న మొట్టికాయలు వేశారు, అలాగే చిన్నతో అందరినీ మెప్పించారు. మరి సండే ఫండే అంటారేమో, చూద్దాం. ఓకే.